భోజనాలు మొదలు పెట్టకుండా అదే విధంగా ఉన్నప్పుడు మాత్రమే కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కాకపోతే ఇంకోళ్ళు అదనంగా పెరిగారు. ఇప్పుడు మాట జీవి ఆంజనేయులు గారు వచ్చారు. మాకు మార్కెటింగ్ యార్డు కమిటీ చైర్మన్గా రావటానికి పుల్లారావు గారు పడిన తపన, ఆ ఆవేదన టెలి కాన్ఫరెన్స్లో కూడా మరి ఇన్ఛార్జి మంత్రి గారితో కరీముల్లా గారి పేరు చెప్పి ఎన్ని రోజులైంది, ఇంకా ఎందుకు వేయలేదు, వేయాల్సిందే అని చాలా గట్టిగా స్టేట్ లెవెల్గా కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదంతా నేను కూడా కాన్ఫరెన్స్లో ఇది నాకు చాలా ఆనందం వేసింది. ఆ చైర్మన్ వచ్చింది లేదు కానీ పుల్లారావు గారి యొక్క అటాకింగ్ మాట్లాడే విధానం చాలా నచ్చి చాలా ఆనందం వేసి మా సోదరులందరికీ అదే సార్, అది ఎందుకు ఇవ్వట్లేదు ఏందని దాని మీద గట్టిగా మీతోటి మాట్లాడే కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందం వేసింది. అదేవిధంగా మాకు మరి బోర్డు మార్కెటింగ్ యార్డ్ బోర్డు ఏర్పాటు చేసి ఇచ్చినందుకు ఎప్పుడు నిత్యం రైతులతో పాటు ఉండి రైతులకు అందుబాటులో ఉండి మరి ఇక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంది, దీంట్లో రైతులకి మనం ఏం చేయగలుగుతాం, మనం చేసినా చేయకపోయినా రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల ఇబ్బందులు బాధలు విని ఆ కార్యక్రమం చేయడానికి అంతకుముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజా వ్యతిరేకంగా ఎలా జరిగాయి, వాటిని అధిగమించే విధంగా పత్తిపాటి పుల్లారావు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఇక్కడ వేదిక మీద ఉన్న బోర్డు సభ్యులు కానీ మా వైస్ చైర్మన్ కానీ మేము కానీ అన్నిటికీ ఎక్కడ అంతకుముందు పాలకులు చేసి మంచి పేరు తెచ్చుకున్న దానికన్నా ఇంకా మిన్నగా రైతులకు అందుబాటులో ఉంటామని, ఉండే విధంగా ఖచ్చితంగా ఆలోచన విధానాన్ని పెట్టుకొని పనిచేస్తామని. సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు దుర్మార్గాలు చేశారు, దాన్ని మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యొక్క సూపర్ 6 సూపర్ ఫాస్ట్గా ఏ విధంగా చేస్తూ ఉన్నాం, ఎన్టీఆర్ భరోసా కానీ లేకపోతే తల్లికి వందనం కానీ లేక మన స్త్రీ శక్తి పథకం కానీ గ్యాస్ సిలిండర్లు కానీ అనేక పథకాలు సూపర్ 6లో చెప్పింది మొత్తం 90% మరి కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. దాంట్లో ఇంకా ఒక 5% 10% ఒకటో రెండో ఉంటే అవి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఊహించిన దానికన్నా తొందరగా చేస్తామని, ఆ విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మన రైతు సోదరులు మన పార్టీ నాయకులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందువల్లంటే మనం ఏం చేసినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్తూ మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటికీ తిప్పికొట్టే విధంగా మనం కూడా వాళ్ళు ఏం ఆలోచించారంటే సూపర్ 6గా వీళ్ళు పథకాలు వీళ్ళు ఎలక్షన్ దీంట్లో ఇచ్చారు మేనిఫెస్టోలో, వాళ్ళన్నీ ఎక్కడ చేస్తారు చేయలేరు కదా, నేను నిధులన్నీ దోచుకొని పోయా కాబట్టి వాళ్ళు ఏం చేస్తారులే అని వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన ఉండేది. అలాంటివన్నీ అధిగమించి సూపర్ 6